నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. పగలు మేకతో ప్రాక్టీస్ చేస్తుండు, నైట్ అమ్మాయితో ప్రాక్టీస్ చేస్తుండు. నువ్వెవరితో ప్రాక్టీస్ చేసావు? ఒకటి మూగ జంతువు, ఇంకోటి వాగే జంతువు. ఓ అట్లా వచ్చావా? ప్రేమ గుడ్డిది అంటారు, కాదు భయ్య, వాళ్ళు మనం గుడ్డి వాళ్ళు చేస్తున్నారు. ఒక పిల్లం ముందు, రెండో పిల్లం ముద్దు. తను తెల్లతోలుగా స్టైల్ గా ఉందని కిస్ చేశాడేమో. అది మేకరనా ఈక, అది మేకరనా ఈక. ఆడేమంటాడు తెలుసా నేను? అన్నది ఖచ్చితంగా కోకం చూపించి మేక నాకించాడు అయిపోయినా. వాడు వేసిన దాని నుంచి 2 దొబ్బేసి ఒకటి అటాచ్ చేసి చాక్లెట్ దొబ్బేద్దామని ఏదో ప్లాన్. ఇష్టని మగాళ్ళకి ప్రేమలో లీనమైతే ఇంతేనేమో, జంతువులకి మనుషులకి తేడా తెలియదు. నాకు కూడా తేడా తెలియదురా. చూసావా, మేం ప్రేమించడం మొదలు పెడితే అలా ఉంటుంది. ప్రేమను పంచుతూనే ఉంటాం. మాకు జంతువులు, ఆడవాళ్ళు అలా ఇలా అని తేడా ఉండదు. ఎవరు పడితే వాళ్ళకి ప్రేమను పంచేస్తుంటాం. అట్లా పంచేస్తే ఎట్లా? మాకు ఉంది కాబట్టి పంచుతున్నాం. గంతలు కట్టినా కట్టకపోయినా నేను దానికే పెడతాను ముద్దు. అన్న దానికి ఇంకా ముద్దు పెట్టలేదు అన్న. ఫస్ట్ దీనికి ఎట్లా రుచి ఎట్లా ఉంటుందో తర్వాత దాని రుచి కూడా బాగుంటుంది అని పెడుతుండు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పిల్లం పెట్టే బాధ కడుపులో దాచుకొని లావైపోయింది భయ్య. పిల్లం పెట్టే బాధల కంటే తాగడమే బెస్ట్ అనుకున్నాడు. నువ్వు అనుకున్నావు, వాడు అనుకున్నాడు, నువ్వు అనుకుంటున్నావు. వాడు అనుకున్నాడనే. నీకు కన్ఫర్మ్ తెలుసా? తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి, నైట్ కు పనికొస్తుందేమో. హనీమూన్ ఏడ చేసుకోవాలో ఆలోచిస్తున్నా అన్న. ఇప్పుడు ఐడియా వచ్చింది, దాని పొట్ట మీద చేసుకోవచ్చు ఆ బాటిల్ వెనకాల. నున్నగా ఉందనే అన్న ఏడని స్లిప్ అయినా అది బాటిల్ పట్టుకోవచ్చు కదా అన్న. నీకు ఎంతసేపు దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. నా పొట్టే కాదు, నా బాటిల్ కూడా పొడుగుందని చూపిస్తున్నాను. ఎవరికైనా మనిషికి పొట్టుంటది, వీడికి పొట్టకి మనిషి ఉన్నాడు. నువ్వు ముందు చెప్పు, దాని తర్వాత నా వాళ్ళు నువ్వు నవ్వుతూ ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు చెప్పు ఎక్కడైనా మనిషికి పొట్టుంటుంది. ఎక్కడైనా మనిషికి పొట్టుంటాడు, ఇక్కడ పొట్టుంటాడు కాదమ్మా, ఎక్కడైనా మనిషికి పొట్టుంటుంది. ఎక్కడైనా మనిషికి పొట్టుంటది, ఇక్కడ పొట్టకి మనిషి ఉన్నాడు. నేనే చెప్పేసా కమెంట్. థ్యాంక్ యూ. కమెంట్ నాదే కాబట్టి నా చాక్లెట్ నాకే, ఓకేనా? ఎక్కడైనా మనిషికి పొట్టుంటుంది, ఉంటాడు, ఉంటుంది. అది పొట్ట కాదు, యాదగిరి గుట్ట. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ కొండకి బాటిల్ తీసుకుంటారో వాళ్ళే ఫస్ట్ ప్రైజ్. వీడు చెప్పు. ఆర్పి తాగాడు కదా. ఎవరు చెప్పాడు? తను మంచి బాలుడు. నువ్వు అందరూ ముందు అనమాకు. కొండ మీద కుండ ఆగుతుందేమో టెస్ట్ చేస్తుండు. మందు కుండ. పో నువ్వు పని చేయి, నల్ల ఇప్పు వస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అరే లేచిపోతాం అన్న మొగాడా, రా పోదాం. మంచి డైలాగ్ గుర్తు చేసావు. కింద పడిన డైరీ మిల్క్ నే తీయలేవు, నువ్వు అమ్మాయిని ఏం చేస్తావురా? అబ్బాయి స్నానం చేస్తుండేమో తొంగి తొంగి చూస్తుంది. అవునరా, నువ్వు మగజాతి ఆనముత్తి అనివిరా. ఏం పారిపోవడానికి నా డీటెయిల్స్ మొత్తం కావాలా? నేను వస్తే సరిపోదా? అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు? పెళ్ళి అయిపోయింది. ఆర్పి
ఏమైంది? వాళ్ళు ఉన్నారు కదా. ఊరికే పిచ్చారట్టను మాకు. ఆంటీ నిన్నటి వరకు మీ అబ్బాయి నాతో తిరిగి ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు ఆంటీ. చిన్నప్పుడు బాగా ఉంగుడుతుంది కూడా ఆట ఆడింది అనుకుంటానా. పక్కింటి అంకుల్ కు సైట్ కొడుతుందనా, పక్కింటి అంకుల్ కు సైట్ కొడుతుందనా. అదిరా నిజం. మన ఇంట్లో ఉన్న పనులన్నీ వదిలేసిపోయినా పర్వాలేదు, కానీ పక్కింట్లో ఉండే పనులు చూస్తే ఆ కిక్కే వేరప్ప. నీకు చాక్లెట్ కోసమేగా. ఈ రోజు ఏ బకరా దొరుకుతాడా అని తొంగి తొంగి చూస్తుంది. అమ్మయ్యా, నిజం నిజం చెప్పారా. అక్కడ జిమ్ ఉంది అనుకుంటా అన్న, తొంగి చూస్తుంది ఎవరెవరి బాడీలు బాగున్నాయను. ఏవండో శాంతి గారు, ఇది విన్నారా? పక్కింటి సుంటగారు అమ్మాయి లేచిపోయిందంట. కరెక్టరు. అలాంటి అమ్మాయి మా ఇంటి పక్కన ఒక్క అమ్మాయినా సరిపోతాను డైలీ తొంగి తొంగి చూడడానికి. నువ్వు కావాలని బయటకి వెళ్ళి స్నానం చేస్తావు కదరా. చెంటి నా నైటీ పడిపోయింది, ఇస్తావా అంటుంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పెళ్ళైన కాంచి అడుగుతున్నా, నువ్వు దానికి నాకు డిఫరెన్స్ చెప్తాను, ఇప్పటి వరకు చెప్పవేంది అని. 2 జంతువులను ప్రేమిస్తున్నాడు మనోడికి, ఎంత జంతు ప్రేమ. కుక్కరిద్దర కాపురం, కుక్కరిద్దర కాపురం. రేని సునామీకి సేకాయింగ్ ఇస్తున్నావు, కుక్క జాగ్రత్తగా ఉండని చెప్తుంది. కుక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా. మీ ఆవిడ నాకంటే బాగా అరుస్తుందని చెప్తుంది. నీకు చాక్లెట్ నేను ఇస్తా. జనరల్ గా ఎవరికైనా విసిరేస్తా, నీకు తెచ్చిస్తాను. ఇంతకంటే నేను ఏ హెల్ప్ చేయలేను. ఐ లవ్ యూ అంటే అమ్మాయి సిగ్గుతో కళ్ళు మూసుకుంటే కుక్క నేను ప్రేమిస్తా అంటుందన్నా. నా కమెంట్ అర్థమయ్యేటట్టుగా చెప్పు. ఐ లవ్ యూ అంటే అమ్మాయి సిగ్గుతో కళ్ళు మూసుకుందన్నా. ఐ లవ్ అంటే సిగ్గుతో కళ్ళు ముచ్చిపోయిందా? ఐ లవ్ యూ అంటే అమ్మాయి సిగ్గుతో కళ్ళు మూసుకుందన్నా. ముచ్చిపోయడం ఏంట్రా? కళ్ళు మూసుకుందన్నా. అది చెప్పు, ఇప్పుడు మొత్తం చెప్పు. ఐ లవ్ యూ అంటే అమ్మాయి కళ్ళు మూసుకుందన్నా, కుక్క నేను నిన్ను ప్రేమిస్తా అంటుంది. కళ్ళు మూసుకుపోయిందా? కళ్ళు మూసిందా? ఐ లవ్ యూ అంటే అమ్మాయి కళ్ళు మూసుకుందన్నా. ఐ లవ్ అంటే అమ్మాయి కళ్ళు మూసుకుందా? దేనికి మూసుకుంది? అమ్మాయి అంటే ఐ లవ్ యూ అంటే చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మన పవిత్రమైన ప్రేమకి కుక్కే సాక్ష్యం అని చెప్తుంది. ఎవడైనా అగ్ని సాక్ష్యం అంటాడు, నీళ్ళు సాక్ష్యం అంటాడు. నీదేవుడు కుక్క సాక్ష్యం. కుక్క విశ్వాసంగా ఉంటది కదా, కుక్క 7 ఏళ్ల కంటే ఎక్కువ బతకదు. నీ లవ్ 7 ఏళ్ళేనా? అప్పటి వరకైనా విశ్వాసంగా ఉంటదని. పా పా. నీ వైఫ్ నా పెడిగ్రీ బిస్కెట్లు అనేది తీసుకుంది, ప్లీజ్ ఇప్పియమని చెప్పు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇలాంటి పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటే కరెంట్ బిల్ కట్టడానికి. అరే అరే ఎప్పుడు రా నుంచో. ఇలాంటి పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటే కరెంట్ బిల్ కట్టే అవసరం ఉండదు. ఆంటీని చూడు భయ్యా, ఒంట్లో 100 వోల్ట్స్ కరెంట్ ఉంది, ముట్టుకుంటే షాక్ కొట్టేయగలదు. పాపం అంకుల్ పరిస్థితి ఏంట్రా? అంకుల్ అందుకే వేరే ఆంటీని చూసుకుంటూ. ఒక మగజాతిని కాపాడేవరన్నా. అక్కడ బల్బ్ వెలిగిందంటే వాళ్ళ అయిన బల్బ్ పారిపోయినట్టే. కరెంట్ తీగలోనే కాదు కరెంట్ ఉంది, ఆంటీ ఒంటిలో కూడా కరెంట్ ఉంది. ఏ టూత్ పేస్ట్ వాడుతుందో పళ్ళు తెరవకుండానే వెలుగొస్తుంది. ఆడది మీ జీవితంలో వెలుగునిస్తుంది, ఆ పిక్ చూసి అర్థం చేసుకోండి. ఆడది మా జీవితాల్లో వెలుగునిస్తుంది, ఆడదే మీ జీవితానికి వెలుగునిస్తుంది. నైట్ అంకుల్ ఫుల్ కరెంట్ ఇచ్చినేమో లోకానికి వెలుగునిస్తుంది ఆమె.